ఈ నెల 13న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగబోతోంది. పలు కీలక అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. కేబినెట్లో మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ నెల 13న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగబోతోంది. పలు కీలక అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఇక కేబినెట్లో మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి అప్డేట్? రైట్ చందు, ఈ నెల 13వ తారీఖునైతే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధానంగా ఎవరైతే మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్టుబడులు, అదేవిధంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన, వీటితో పాటు రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో ఇప్పటికే ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులకు సీఎం చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేశారు. అయితే దీనిపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక ఆ ప్రణాళికలు ఉన్నాయో ఇవన్నీ క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా, దీంతో పాటు ఏవైతే పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయో ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే దానిపైన కూడా నేడు ఏదైతే ఈ నెల 13వ తేదీన కేబినెట్ సమావేశంలో అయితే చర్చించనున్నారు. ఈ సమావేశానికి అయితే కూటమి మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ సమావేశం జరగనుంది. శ్రీహరి, అంటే పలు కీలక అంశాలకి పచ్చజెండా ఊపే అవకాశం ఉందని అని చెప్తున్నారు. సో ఏమై ఉండొచ్చు, ఏమైనా అప్డేట్స్ ఉందా వాటికి సంబంధించి? ఎందుకంటే ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేస్తోంది ఆడబిడ్డ నిధి అన్నారు. అలానే ఏదైతే సూపర్ 6 హామీల్లో కొన్ని మిగిలే ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించి ఏమన్నా రివీల్ చేసే అవకాశం ఉందా, అంటే బయటకు వచ్చే అవకాశం ఉందా? వాస్తవంగా అయితే ఆడబిడ్డ నిధి కానీ, అదేవిధంగా వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు మహిళా దినోత్సవం వచ్చి 8వ తారీఖు ఏదైతే ఉందో 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుంచే వస్తాయని చెప్పని ఇప్పటికే కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పథకాలు, ఒక 3 పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఏదైతే 13వ తారీఖు జరగబోయే కేబినెట్ పూర్తిగా ఏదైతే ఉందో పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్రంలో గ్రౌండ్ అవుతున్న ఏవైతే ఉన్నాయో సంస్థలు వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలయ్యే విధానం క్షేత్రస్థాయిలో, అంటే నిన్న జరిగిన ఏదైతే సీఎం చంద్రబాబు పర్యటన విజయనగరంలో జరిగిందో అయితే దాంట్లో అప్పటికి ఏదైతే రైతుకు సంబంధించిన దాంట్లో యాప్లు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వడం లేదు. ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో మొత్తం మీదుగా ప్రభుత్వ సర్వీసులు 900 సర్వీసుల్ని యాప్ ద్వారా అందించాము, అయినా కానీ క్షేత్రస్థాయిలో ఈ అమలు అవ్వట్లేదు అంటూ కూడా నిన్న కలెక్టర్ ఒకసారి లేచి చూడండి అని చెప్పని కలెక్టర్ కూడా లేపి చూపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా పూర్తి స్థాయి కలెక్టర్లతో మరొకసారి సమావేశం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.